నమస్తే సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పుగోదావరి జెడ్పీకి ఆఖరి సమావేశం. సెప్టెంబర్ 10తో ముగియనున్న పాలక మండలి పదవీ కాలం. జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన కాకినాడ ఆఖరి జెడ్పీ సమావేశం. పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్సీలు. పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ సంజీవని 26.23 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండబాబు. శ్రావణ 3వ శుక్రవారం వేళ భక్తులతో కిక్కిరిసిన కరప పెనుగుదూరు కాశీ వరాహి ఆలయం. వైభవంగా సామూహిక కుంకుమ పూజలు. దశాబ్దాల చరిత్ర, ఎందరో ప్రజాప్రతినిధుల సేవలు, గ్రామీణ అభివృద్ధికి ఎన్నో మైలురాళ్లు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నత పదవులు అధిరోహించిన పలువురు నాయకులకు రాజకీయ వేదిక. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ తన ప్రస్తుత రూపంలో చివరి దశకు చేరుకుంది. ప్రస్తుత పాలక మండలి ఆఖరి సమావేశం ఈ రోజు జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. జిల్లాల పునర్విభజన అనంతరం కూడా గత 4 ఏళ్లుగా ఉమ్మడిగానే కొనసాగుతున్న జెడ్పీ పాలక మండలి పదవీ కాలం సెప్టెంబర్ 10తో ముగియనుంది. అక్టోబర్లో జెడ్పీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్థానంలో 4 కొత్త జిల్లా పరిషత్లు ఏర్పడనున్నాయి. 2022 ఏప్రిల్ 4న రాష్ట్రంలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే అంతకు ముందే జెడ్పీ ఎన్నికలు జరగడంతో అప్పటి పాలక మండలిని పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీల పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రంపచోడవరం కేంద్రాలుగా 4 జిల్లా పరిషత్లు ఏర్పడనున్నాయి. దీంతో ఒకప్పుడు విస్తారమైన భౌగోళిక పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జెడ్పీ చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలనుంది. కామనగూరు వరకు బ్రిడ్జిలు కట్టారు. బ్రిడ్జిలు కట్టినప్పుడు స్వయాన మంత్రి గారు వచ్చి ఆ మట్టి తీయమని చెప్పేసి సార్, అది తమరు చెప్పినట్టు ఏంటంటే అవి కూడా మన పిఆర్ కానీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళ సంబంధం లేదని చెప్తారండి. అదే మన దగ్గర ఏమి చర్యలు తీసుకున్నాము ఏంటని కూడా మా గౌరవ సభ్యులు గౌరవ చైర్మన్ గారు సూచించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఫస్ట్ గౌరవ మంత్రివర్యులు కూడా రాష్ట్ర మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులను కూడా ప్రత్యేకమైన పర్యటన నిర్వహించి ఆ కాలువలు అన్ని కూడా పరిశీలన చేసి ఎక్కడెక్కడ స్పెషల్ గా ఇంకేమైనా వర్క్స్ సెక్షన్లో పెట్టి మా నీటి సంఘాల్లో మా అధ్యక్షుల వారు, గౌరవ అధ్యక్షుల వారి సమక్షంలో మిషన్లు అవి పెట్టి వైండం వర్క్స్ రెగ్యులర్ గా జరిగే వర్క్స్ కూడా అవి కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. చాలా వరకు కూడా సాగునీరు సరఫరాకి కాలువ ద్వారా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయనుకుంటే తమ సలహాలు సూచనలు ఏమైనా ఇస్తే తప్పకుండా. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో త్వరలో జిల్లాల వారీగా కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పడనున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఆఖరి సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం కాకినాడలో జరిగింది. కాకినాడలోని జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి శాసనమండలి సభ్యులు కుడిపూడి సత్యనారాయణరావు, పేరాబత్తుల రాజశేఖరం హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ వి సుబ్బారావు, జిల్లా పరిషత్ సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావుతో పాటు వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యాన శాఖలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి అంశాలను తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం, రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ సాగింది. ఇది అవ్వట్లేదు. ఈ సిస్టమ్ కరెక్ట్ కాదని చెప్పండి సార్. సార్ ఇది ఈ అవస్థ ద్వారా ఎవరు చేసినా కానీ మీ చేసినా నేను చేసినా నా చేసిందే నేను కరెక్ట్ అని అనుకుంటానండి. లేదు సార్, అంటే మండలం అంతా ఉంది. నా మండలమే కాదు, నియోజకవర్గం గురించి మాట్లాడాలని మాట్లాడతాను కానీ జెడ్పీటీసీగా మండలం వరకు మాట్లాడతాను. ఎస్ సార్. ఎరువు అనేది
త్వరగా ఈ 20 రోజుల్లోనే, ఇంకా తర్వాత మళ్ళీ మనం ఏదో అవసరం లేదు, మిమ్మల్ని అడగం కూడా మాకు అక్కర్లేదు బాబు అని అంటామండి. మాకు అక్కర్లేనప్పుడు మీరు తీసుకొచ్చి లారీలు అక్కడ ఇప్పుడు మనం చూసాం పిఠాపురంలో నీరు అందని పరిస్థితి, ఈ టైంలో క్రాప్ స్టార్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. అయితే అన్ని థైలాండ్ వరకు కూడా నీరు ఇవ్వడం జరిగింది, బాగానే ఉంది. అయితే నేను ఇప్పుడు చూసి ఏలేరు ఆధునీకరణకి ఏమాత్రం పేపర్స్ మూవ్ అవ్వట్లేదు. అది ఖచ్చితంగా చేయాల్సిన పని. మన గవర్నమెంట్ కూడా ఫండ్ ఇవ్వడానికి రెడీగానే ఉంది, కానీ మన సైడ్ నుంచి మనం ఎప్పుడు అడగట్లేదు. లాస్ట్ గవర్నమెంట్లో ₹1 రాలేదు. ఈ గవర్నమెంట్లో అయినా మనం దాన్ని మూవ్ చేసుకుని ఎస్సీ గారు, ఈ గారు అందరూ కూడా దాన్ని త్వరితగతిన ఇనిషియేట్ చేస్తే అట్లీస్ట్ ఫ్రమ్ నెక్స్ట్ టైం అన్నా మనం ఎంతో కొంత కేటాయించుకోగలిగితే సంవత్సరానికి ఒక 100 కోట్లు ఎంతో ఏలేరు ఆధునీకరణకి చెప్పితే మన డిపార్ట్మెంట్స్ యాజ్ ఫార్ యాజ్ ది అగ్రికల్చర్ ఇస్ కన్సర్న్, మనం ఏంటంటే 3 డిపార్ట్మెంట్లు ఇన్ టైంలో ఎరువులు రావట్లేదు, ఇన్ టైంలో మనం కల్టివేషన్ మొదలు పెట్టట్లేదు, అండ్ ప్రొక్యూర్మెంట్ టైంలో నిన్న జాయింట్ కలెక్టర్ గారు ఏదో మీటింగ్ చేశారంట. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేస్తే రైతుకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్ గా ఇది అమ్మే టైంకి మళ్ళీ ప్రతి బస్తాకి 5 కేజీలు 4 కేజీలు తగ్గిస్తుంది. రైతు దగ్గర కొన్నప్పుడు అది తగ్గించి ఆ డబ్బులు ఇచ్చే వరకు వీళ్ళు లోడ్ చేయట్లేదు. పశువులకు కానీ పక్షులకు కానీ మనుషులకి నీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు లేవు. ఒక ఏలకోవలం వెంకటారం ద్వారా ఏలకోవలం 3 వచ్చింది, మిగిలిన చెరువులు ఎక్కడ రాలేదు. మండలం ఏ గ్రామానికి కూడా చేగలనాడు కూడా ఒరిజినల్ దాకా రాలేదు. మరి మోడల్ పోతే మా ఎమ్మెల్యే ఏమో ₹1 కోటి చిల్లర శాంక్షన్ అయింది, 1 crore ఎంతో ఈ మోడల్ ప్రాజెక్ట్ కి 9 చెప్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద కుటుంబాలకు సంజీవనిగా నిలుస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు 26.23 లక్షల రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఇప్పటి వరకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా సుమారు 6 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల విషయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మీ సహాయం చేయాలని చెప్పి వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు వారు వెంటనే స్పందించి వాళ్ళందరికీ ఏదో ఒక సాయం చేయాలని చెప్పి ఈ విధంగా ఇచ్చిన బిల్లులో ఆర్థిక సాయం అందించాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ చాలా మందికి తీసుకొచ్చాం. ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు 34 మందికి ఇచ్చాం. ఈ రోజున 34 మందికి చెక్కులు ఇచ్చాం. 26 లక్షల రూపాయలు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 26 లక్షల రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే మన కాకినాడలో 2.5 సంవత్సరాలు ఈ విధంగా వచ్చి మాకు ఆర్థిక సాయం అందించమని ముఖ్యమంత్రి గారికి కోరితే మొత్తం మీద చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో 6 కోట్ల రూపాయలు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 6 కోట్ల రూపాయలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ రోజు మనకి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, అన్ని కూడా జాగ్రత్తగా చూస్తున్నారు. ఎంత చూసినప్పుడు కూడా ఈ రోజు చాలా మంది అనారోగ్యం పాల్గొతున్నారు. అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అప్పటికప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చేస్తారు, అయినప్పుడు కూడా అప్పటికప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన వారు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వైద్యం చేయించుకుంటున్నారు. చేతిలో డబ్బులు లేనప్పుడు కూడా అప్పు చేసుకుంటున్నారు. అదే డబ్బులు కానీ ముఖ్యమంత్రి గారి సహాయం అందించకపోతే అందరూ అప్పులు పాలైపోతారు, ఇబ్బంది పడిపోతారు. మీరు అందుకే కోరుతున్న కాకినాడ ప్రజలందరూ మీ అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అది ఇప్పుడు కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి చాలా డెవలప్ చేయాలని ఆలోచిస్తా కొత్త బిల్డింగ్ కడుతున్నాం. ఆఖరికి చాలా చూస్తున్నాం. ఈ రోజున క్యాన్సర్ పేషెంట్ ఎక్కువైతే మన ప్రభుత్వ ఆసుపత్రులు కూడా క్యాన్సర్ కూడా చూడటం కోసం ఒక బ్లాక్ కడుతున్నారు. క్యాన్సర్ బ్లాక్ చేస్తున్నాం. అది కూడా తయారైతే క్యాన్సర్ పేషెంట్ ఎక్కడైతే అవకాశం. సరే ఏదైనా కూడా ఈ రోజు కొంతమంది క్యాన్సర్ పేషెంట్ వస్తే మనమే పంపిస్తున్నాం. బస్సు పార్కి పంపిస్తున్నాం. బస్సు పార్క్ హాస్పిటల్ చూస్తున్నారు ఫ్రీగా. అయినప్పుడు కూడా చాలా పెరిగినాయి.
నేనేమంటానంటే ఈ రోజు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తారు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలన్నదే ఆయన కోరిక. ఆ విధంగా ఈ రోజు వైద్య సేవలు అందిస్తున్నారు. మీరు కూడా ఈ రోజు మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మనం ఈరోజు ఎందుకు వస్తున్నాయి రోగాలు? సరైన ఆహారం సరైన తీసుకోవడం వల్ల. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా కరప పెనుగుతూరు రహదారి మధ్యలోని శ్రీ 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 కాశీవరాహి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలను వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ ధర్మకర్త చికాల దొరబాబు ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. భక్తులకు జాకెట్ ముక్కలను పంపిణీ చేశారు. సందర్భంగా ఆలయ ధర్మకర్త చికాల దొరబాబు, అర్చకులు చెరుకూరి సుబ్బన్న మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనం, కుంకుమ పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. ఇవాళ శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అండి. ఇవాళ కుంకుమ పూజ చూడండి, ఇంట్లో 10 ఆడపడుచు అక్క చెల్లెలు కూడా ఇంట్లో చేసుకుంటారు. అటువంటిది వేళ మాకు ఇక్కడ 27వదండి, 6 నెలల 2వ రోజు అండి. కానీ శుక్రవారం వచ్చినప్పటికి 27 శుక్రవారాలు కుంకుమ పూజ చేద్దాం. స్వచ్ఛందంగా చూడండి, శ్రావణ మాసంలో శుక్రవారం సరే ఇంటికాడ చేసుకుని మా అక్క చెల్లెలు ఆడపడుచులు కూడా వచ్చారు. ఇక్కడ ఏదో ఒక అమ్మవారి పవర్ఫుల్ అంటే ఉందండి, లేకపోతే ఇన్ని వేల జనమంది వస్తారంటే మా వల్ల అది జరగదండి. కానీ గుళ్ళకి అన్నిటికి పీఠాధిపతులు ఒకటి ఉందండి. ఇక్కడ అమ్మవారు మాకు పీఠాధిపతి అండి. అమ్మవారే డైరెక్షన్ చేసుకుంటుంది, అమ్మవారే నడిపించుకుంటుంది. ఇదంతా కాశీ వారాహి అమ్మవారే నడిపించుకుంటుందండి. ఇంత చూడండి, ప్రతి శుక్రవారం కూడా మీకు ముందు రోజు వర్షం ఉంటుంది కదా, శుక్రవారం వచ్చినప్పుడు వర్షం ఉండలేదు. అది కూడా ఇక్కడ ఒక నిదర్శనం అండి. 27 శుక్రవారాల కుంకుమ పూజ జరిగినాయి. వేల మంది చూశారు కదా. శుక్రవారం అయినా సరే శ్రావణ మాసంలో అలా ఉంది. నేనేమంటా మానవ జీవితంలో అలాగే నెక్స్ట్ పౌర్ణమి కూడా ఉంది సార్. ఎందుకంటే మేము ఒక సంకల్పం పెట్టాము, ఇక్కడ ఏ పిల్లలకి కానీ సరే, పెళ్లిళ్ళు కానీ పిల్లలు కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్రతి 15 రోజులకి వామం చేయించి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల్లో వామం చేయించి రక్షాబంధం కట్టేస్తున్నాం. అలాగే పెళ్లి కానీ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తల్లి ఉన్నారో అది కూడా మేము ఆల్రెడీగా మన వారం 100 మందికి ఇచ్చాం. వేళ కూడా 100 మంది వస్తే ఇస్తాం. ఇది ఒక మంచి ఉద్దేశంతో సంకల్పంతో వెళ్ళిన కార్యక్రమం. ఏదంటే లోక కళ్యాణం ఎన్ని సరే ఎవరో ఒకరు మన భారతదేశంలో ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. భారతదేశంలో వేల గుళ్ళు ఉన్నాయి, వేల గుళ్ళలో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ సంకల్పం ఎవరో ఒకరు చూడాలి. మేము కడపలో స్టార్ట్ చేసాం. ఇది కాశీ వారారమ్మ దగ్గర స్టార్ట్ చేసామండి. ఇది ప్రజలు కూడా బాగా అనుభవయ్యి బాగా ముందుకు వెళ్తుందండి. అందరూ బాగుంటారు. ఏదైతే సరే పిల్లలు కలిసి వస్తే కుటుంబం బాగుంటుంది. ఆ పిల్లల గురించి ఎంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు పెళ్లి ఉన్న వాళ్ళు, ఉద్యోగంలో వాళ్ళు, రకరకాల అన్ని వైబ్రేషన్ అంటే ఇక్కడ చెప్తాం కదండి. చూస్తే తెలుస్తుంది మీకు, చాలా వైబ్రేషన్ ఉంటుంది. మండలానికి దగ్గర హెడ్క్వార్టర్లో ఉంది. కాశీ వెళ్ళాలంటే 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారు. మనకి వెళ్ళాలంటే 2 రోజులు ప్రయాణం కదా, 4 రోజులు వెళ్ళాక 4 రోజులు అక్కడ దర్శనం అవుద్దా లేదో కూడా తెలియదు. అటువంటిది ఇక్కడ నిరంతరం దర్శనం భాగ్యం సేమ్ పరిణామం సేమ్ ఇదే. అమ్మవారు అయితే మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. లోక కళ్యాణ నిమిత్తం చేస్తాం తప్ప రెండోది లేదు. అందరూ బాగుంటారు, దాంట్లో మనం చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నమః శ్రీ కాశీ వారాహి మాతాపరాదేవ్యై నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్త మహాశైలారా, మహాభక్తులారా, మన కడప మండలం కడప కురబెల్ల గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క దివ్యాలయంలో శ్రావణ మాసంలో శుక్రవారం సందర్భంగా, శ్రావణ మాసంలో ఈ రోజు 3వ శుక్రవారం, శ్రావణ శుద్ధ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, వేదమాత గాయత్రి మాత అమ్మవారి యొక్క పుట్టినరోజు. అలాగే రక్షాబంధనం ఇంతటి మహాపర్వదనం సందర్భంగా ఈ రోజు శ్రీ కాశీ వారాహి అమ్మవారికి ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎన్నో విశేషమైనటువంటి పూజాదిక హోమాదిక కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా జరపబడుతున్నాయి. అందులో ఇంకా విశేషంగా ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారుగా ఒక 5000 మందితో సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మహాచండీ హోమం అత్యంత ఘనముగా వైభవోపేతంగా జరపబడుతోంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా మన కాశీ వారాహి అమ్మవారి యొక్క క్షేత్రంలో జరిగేటువంటి ఈ విశేషమైనటువంటి పూజాదిక కార్యక్రమాలకి అశేషముగా తరలివచ్చి అమ్మవారిని కొడలారా చూసి, హోమాన్ని కొడలారా చూసి, మనసారా స్మరించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి జగజ్జనని ఆదిపరాశక్తి అయినటువంటి
శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం పాత్రులవుతారని మరీ కోరుతున్నాం. కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం, అదే విధంగా శ్రావణ వరలక్ష్మి మాత అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యుత్ పోరాట అమరవీరుల వర్ధంతి సందర్భంగా కాకినాడలో వామపక్షాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో 2000 ఆగస్టు 28న జరిగిన విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామికి కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్ష నేతలు నివాళులర్పించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల్ని భయంకరంగా పెంపుదల చేసింది. దానికి నిరసనగానే పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. మే నెల 28వ తారీఖుని ఆ పెంపు ప్రకటన చేశారు. ఆగస్టు 28 వరకు 90 రోజుల పాటు నాన్ స్టాప్ ఉద్యమం సాగింది. ఆగస్టు 28వ తారీఖుని హైదరాబాద్లో ప్రదర్శన చేస్తున్న ప్రజల మీద కాల్పులు జరిపారు. 3 చనిపోయారు, 26 మందికి బుల్లెట్ గాయాలైనవి. ఆ చనిపోయిన 3లో 2 సిపిఎం పార్టీ కార్యకర్తలు, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. చంద్రబాబు నాయుడికి ప్రజల మీద కాల్పులు జరపడం, చంపేయడం అది మొదటిసారి కాదు, అది ఆఖరిసారి కూడా కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్దరిలో రైతుల మీద కాల్పులు జరిపారు, 4 బొట్టను పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పింది ఒక ఘటన. అలాగనే ఖమ్మం జిల్లా ముదిగొండలో కాల్పులు జరిపారు, 7 కాల్చివేశారు, చచ్చిపోయారు. అందుకని చంద్రబాబు నాయుడికి కాల్పులు, ప్రజలను పొట్టను పెట్టుకోవడం కొత్త ఏం కాదు. ఆయనకి ఓట్లు వేసేది, ముఖ్యమంత్రిని చేసేది తెలుగువాడు. ఆయన సేవలు చేసేది కార్పొరేట్ కంపెనీలకి, వరల్డ్ బ్యాంక్కి. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన మళ్ళా భారీ భయంకరంగా కరెంటు ఛార్జీలు ఆకాశంలోకి వెళ్ళిపోయాలనే ప్రణాళికలోకి ఆయన దిగాడు. ఈరోజు కాల్పులు జరిగి అమరులైన రోజు, ఈ రోజుని మళ్ళా ఒక సూచనగా తీసుకుని ప్రజలు అందుకు ఉద్యమించాలని చెప్పి కోరుతున్నాం. 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు బషీర్బాగ్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి ప్రజానీకం వాళ్ళంతా మాకు విద్యుత్ రేట్లు తగ్గించండి, విద్యుత్ని ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని చెప్పి శాంతియుత ఆందోళన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పోలీసుల యొక్క తుపాకీ గుళ్ళకి 3 బలైపోయారు. ఒకళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి, వీళ్ళు 3 కూడా బలైపోయారు. కానీ ఆ అమరుల త్యాగం 10 ఏళ్ల పాటు విద్యుత్ రేట్లు పెంచకుండా ఏ ప్రభుత్వం కూడా పెంచడానికి చొరవ చేయలేదు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకు సంస్కరణలు వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ప్రపంచ బ్యాంకు అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమం చాలా దీర్ఘకాలం పాటు సాగింది. ఈ ఉద్యమం మీద అరెస్టులు, లాఠీ చార్జీలు, బాష్పవాయువులు ప్రయోగించడమే కాకుండా అంతిమంగా 2000 ఆగస్టు 28వ తేదీన కాల్పులకు కూడా తెగబడిన నరహంతకుడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి నరహంతక పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం వస్తే ఆ ఉద్యమంలో 3 పట్టణ పెట్టుకున్న చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలు 3 చనిపోగా వందలాది మంది గాయపడ్డారు, ప్రజాప్రతినిధులు గాయపడ్డారు, అందరినీ అరెస్టులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, అనేక విధాలుగా నిర్బంధాలకు గురి చేసి ఆ ఉద్యమాన్ని అణచాలని చూశారు. కానీ అంతిమంగా ఉద్యమం ఫలితంగా 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తుక్కుగా ఓడిపోవడం, ప్రజల నుంచి చిత్కారాలకు గురి కావడం జరిగింది. కాకినాడ రామ్మోహన్ రాజానగర్ లో మున్సిపల్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ పర్యటించి డ్రైనేజీ, పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల సమస్యలను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను యజమానులు తొలగించాలని సూచించారు. రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే నోటీసులు జారీ చేసి తొలగిస్తామని కమిషనర్ హెచ్చరించారు. డ్రైన్లలో పశువుల పేడ, వ్యర్థాలు వేస్తే జరిమానాలు విధిస్తామన్నారు. వీధి దీపాల సమస్యలను 10 గంటల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని ప్రజలను కోరారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళా నాయకురాలు లీలా ప్రశాంతి కమిషనర్ కు రాఖీ కట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. రామ్మోహన్ రాజనగర్ లో మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి విజిట్ చేసినప్పుడు డ్రైన్స్ ఒకటి క్లీన్నెస్ ఉన్నాయి, అప్పుడు చేస్తున్నాం. ఒక వికెట్ ప్లాట్ ఉంది. ఆ వికెట్ ప్లాట్ లో
బుషెస్ అని పెరిగిపోయి కొంచెం ప్రజలకి తీవ్రమైన అసౌకర్యంగా ఉంది. ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడి ఇప్పుడు మా హార్టికల్చర్ ఆఫీసర్తో కూడా క్లీన్ చేస్తున్నాము వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అంటే మా డ్రైన్ రోడ్డు మీదకి వచ్చినాయి ఏదైతే ఓన్ సైట్లో ఉన్నాయో ఆయనకి యజమాని గారికి నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చి వాళ్ళు వెంటనే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇట్లాగే ఎవరికి వికెట్ ప్లాట్లో వాళ్ళు ఇట్లా బుషెస్ చెట్లు పెంచడం వల్ల ఇతర వాళ్ళకి పక్కనే ఉన్న వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంటుంది. దయించి మరి అట్లా చేయొద్దని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వాటర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. వాటర్ టెస్ట్ మనకి 0.50 ఉంది, 0.50 ఉంది, కొన్ని చోట్ల 0.20 కూడా ఉంటుంది. ఈ మధ్యన ఉన్న వాటర్ని మనం నిర్భయంగా తాగొచ్చు. కాబట్టి ఈ వాటర్ మనం చక్కగా సప్లై చేస్తున్నాము. ఏ విధమైన ఆటంకం లేకుండా మనం చూస్తున్నాం. వాటర్ విషయంలో ఏమేమి ఇబ్బంది లేకుండా అందరూ కూడా నిర్భయంగా కొంచెం కాసుకుని తాగితే ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. ఐఎమ్ రిక్వెస్ట్ దట్. తులసిమోహన్ అండి, ఈ కాలనీ ప్రెసిడెంట్ నేను. మాకు ఈ రోజున మా సోదరి లీలా గారు, అలాగే మా బ్రదర్ లుట్కుర్తి మోహన్, అలాగే మన కమిషనర్ గారు వీళ్ళందరూ సడన్గా విజిట్కి వచ్చారు. చాలా సంతోషం. వీళ్ళు రావడం వల్ల మా కాలనీలో చాలా శుభ్రత ఏర్పాట్లు జరిగాయి. సమస్యలు కూడా కొన్ని సాల్వ్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఈ కాలనీకి ఆనుకొని ఉన్న రోడ్డుకి డంపింగ్ చేస్తున్నారు. అది ఎప్పుడు కూడా ప్లాస్టిక్ కాలడం, వాసన, స్మెల్, ఈ కాలనీ వాసులు అందరూ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కాకినాడ ప్రజలకి రాఖీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు వనమాడి వెంకటేశ్వరరావు గారు ఎలియాస్ కొండబాబు గారు ఆదేశాల మేరకు 9th డివిజన్కి రావడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. మాకు ఇంటిమేషన్ ఇవ్వడంతో మేము వచ్చి ఇవన్నీ పరిశీలించడం జరిగింది. అలాగే 9th డివిజన్ ఇన్ఛార్జ్ నా తమ్ముడైన మోహన్, అలాగే టీడీపీ నాయకులు ప్రెసిడెంట్ గారు తులసి మోహన్ గారు అందరూ కూడా మేము కలిసి ప్రయాణించాము. ఇక్కడ కమిషనర్ గారితో ఏం లోటుపాట్లు ఉన్నాయో అన్నీ చెప్పడం జరిగింది. సో ఇదే సందర్భంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా కమిషనర్ గారికి రాఖీ కట్టడం జరిగింది. అలాగే నా తోటి సోదరులు ఇంకా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ రాఖీ కట్టడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు లుట్కుర్తి మోహన్, 9వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అండి నేను. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు గౌరవనీయులు ఇక్కడికి వార్డు పర్యటనకు వచ్చారండి. ఈ సందర్భంగా వార్డులో టీడీపీ నాయకులు, పెద్దలు మరియు కార్యకర్తలు అందరూ కూడా కమిషనర్ గారితో పాటు వార్డులో పర్యటన చేస్తూ ఇక్కడ ఉన్న పలు సమస్యల మీద కమిషనర్ గారు దృష్టి తీసుకురావడం జరిగిందండి. కమిషనర్ గారు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారండి. ముఖ్యంగా డ్రైనేజీల్లో కొంచెం అశుభ్రత ఉండడం గమనించారండి. అదేవిధంగా మంచినీరు మరియు ఎలక్ట్రికల్ సంబంధించినవన్నీ కూడా బాగున్నాయండి. ప్రజలందరూ కూడా సంతృప్తున్నారు, అలాగే కమిషనర్ గారు కూడా సంతృప్తున్నారు. నేను నా తరపు నుంచి ఏంటంటే కాకినాడ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడలో ఉన్న డంప్ యార్డ్ అంతా కూడా ఇక్కడ తరలించడం జరిగిందండి. శ్రావణ శుక్రవారం సందర్భంగా కాకినాడ సినిమా రోడ్ సంత చెరువు జమ్మి చెట్టు సెంటర్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, వరలక్ష్మి వ్రతంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా సంత చెరువు శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలోని 4 శుక్రవారాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 2వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ తోట సుధీర్, ఈమో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసంలో అమ్మవారి ప్రత్యేక పూజల విశిష్టతను ప్రధాన అర్చకులు వివరించారు. శ్రీ మహాగణపతి మాత్రే నమః. శ్రీ శ్రావణ మాసం ప్రారంభమయ్యేది 3వ వారం అయ్యింది. ఇప్పుడు ఈ రోజున జనం కూడా బాగానే వచ్చారండి అమ్మ దర్శనానికి. అయ్యా ఈ మధ్యాహ్నం మళ్ళీ పూజలు ఉంటాయి. పూజ సమయానికి భక్తులు వచ్చి 5 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 9 గంటల దాకా, రాత్రి 10 గంటల దాకా దర్శనం ఉంటుంది. ఈ పూట పొద్దున్న 5 గంటల నుంచి ఇప్పుడు 10 గంటల 11 గంటల వరకు 1 గంట దాకా ఉంటుంది. 1 గంట వరకు ఉంటుంది దర్శనము. మేము ఈరోజు నేను కింద వారం వరలక్ష్మి వ్రతం అమ్మవారికి అవతారం వేయించి దర్శనం చేయించారు. ఏ పూట కూడా భక్తులు బాగానే వచ్చారు. అమ్మవారి వచ్చి ఈ సాయంత్రం కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ గొప్ప పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నామండి. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం, సంత చెరువు, సినిమా రోడ్డు, కాకినాడ. నా పేరు వెంకట సూర్య సుబ్రహ్మణ్యం అండి. సముద్రంలో వేటకు వెళ్లి అదృశ్యమైన ఓడల రేవు మత్స్యకారులు క్షేమంగా కాకినాడ చేరుకున్నారు. బోటు ఇంజన్లు సాంకేతిక సమస్యతో పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టీకి చేరుకున్న వారిని అధికారులు సురక్షితంగా స్వస్థలానికి తీసుకొచ్చారు. మత్స్యకారులకు ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్ స్వాగతం పలికారు.
ఈ నెల 3న వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. శంకర్పూర్ లో వారి ఆచూకీ లభించడంతో అధికారులు ప్రభుత్వ సహకారంతో కాకినాడకు తీసుకొచ్చారు. వారు క్షేమంగా చేరడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీరు కూడా పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం కూడా చేశారు మీడియా సోదరులు. బోర్డర్ రేవు నుంచి 3వ తారీఖున బోటు యాటకి వెళ్ళడం, ఆ బోటు 7గురితో వెళ్ళడం, వెళ్ళిన తర్వాత యాటకి వెళ్ళిన తర్వాత ఇంజిన్ చెడిపోయిన తర్వాత వాళ్ళు ఒడ్డుకి రావాలని కరసాపు వేసుకున్నప్పుడు కూడా గాలి వాతావరణం సహకరించగా బాగా బారుకి వెళ్ళిపోవడం, అది దాని కుటుంబ సభ్యుల్ని సేవ్ చేయాలన్న ఆలోచనతో, బోర్డుని సేవ్ చేయాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున గాలింపు చేసి మొత్తం ఇక్కడ మా ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాలు కూడా ఏ తీర ప్రాంతం చేరిందో తెలుసుకోవాలని ఆలోచనతో కోస్ట్ గార్డ్ కానీ నేవల్కి కానీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఇది చాలా బారుకి వెళ్ళిపోవడం వల్ల, లోపలికి వెళ్ళిపోవడం వల్ల, అక్కడ వాళ్ళకి వాతావరణం కూడా సహకరించడం వల్ల దగ్గర వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ దగ్గర దిగా దగ్గర చేరుకోవడం జరిగింది. దిగా దగ్గరికి చేరుకుంటే అక్కడ బోట్ వాండర్ అరవింద్ బర్మన్కి వాళ్ళు కనిపించడం, వాళ్ళ దగ్గర తీసుకురావడం, వాళ్ళని సేఫ్టీగా మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళిన అక్కడ ఉన్న పేషెంట్ ని ఇవన్నీ చేయడం చాలా బాగా సహకరించారు వాళ్ళు. ఈ రోజు మనం మనస్ఫూర్తిగా ఈ రోజున అరవింద్ బర్మ గారిని వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కోస్ట్ గార్డ్ కానీ వీళ్ళందరూ కూడా గాలించినప్పుడు కూడా వీళ్ళు బాగా బారుకి వెళ్ళిపోవడం వల్ల, మనకి బాగా లాంగ్ వెళ్ళిపోవడం వల్ల పట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాతావరణం సహకరించకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయింది. ఏదైనప్పుడు కూడా దేవుడి దయ వల్ల వీళ్ళందరూ క్షేమంగా చేరుకున్నారు. ఈరోజు ఆ కుటుంబాలకి అన్ని విధాలకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి ముందుకు తీసుకెళ్తాం మీ ద్వారా తెలియజేస్తున్నాం. मेरा नाम पुरुषोत्तम कुंडू, जय माता गंगा का को ओनर हूँ मैं, जो अरविंद बर्मन मेन ओनर है उसका को ओनर मैं हूँ उसी बोट का। अभी क्वेश्चन अगर हिंदी में हो सकता तो अच्छा है। कैसा मिल गया वो हेल्प कैसा है? ये हम लोगों का बोट निकले थे परसों सुबह फिशिंग के लिए, तो इनका मिला 19 नॉटिकल माइल्स वेस्टर्न, मतलब दीघा से वेस्टर्न में मिला। तो बाकी इनका जो 3 ट्रॉलर इनके आसपास में आए भी थे, बट दे डिडंट हेल्प, इनको हेल्प नहीं किए। बट मेरा ट्रॉलर इनको हेल्प किया, उनको खींच के लाया और खाना वाना खिलाया, दे फीड देम, और बाकी सारे रेस्क्यू करके और उसके बाद दीघा जब आए मोहना में अपना उसमें हॉस्पिटल में लेके गए, और इनको एक आदमी छोड़ के सारे को छोड़ दिया था हॉस्पिटल से, बाकी सबको रखा गया था ऑफिस में और खाना वाना खिलाया गया। फिर मैं खुद आया हूँ छोड़ने के लिए अलॉन्ग विथ माई को ओनर। 3 తారీఖు బయలుదేరాక 3 తారీఖు బయలుదేరితే అక్కడ నుంచి ఒక 20 మైళ్ళ దాకా మహిళకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చేద్దాం స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే బొట్ట వేసాం. బొట్ట వేసిన తర్వాత ఆ బొట్ట యాంకర్ పట్టేసింది. అలా మేము ఫిషింగ్ చేద్దాం స్టార్ట్ చేసాం. అవ్వలేదు, ఏం పట్టలేదు. అయితే మళ్ళీ ఏర్పాటు వెళ్దాం, ఇంకా పొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. వేరేపోతే చూసేటప్పటికి అక్కడ కూడా పొద్దున సాయంకాలం కూడా ఫిషింగ్ ఏమి లేదు. లేకపోతే ఇంకా అక్కడ యాంకర్ తీసేసి బయలుదేరదాం కాబట్టి ఇల్లు స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ గేర్ బాక్స్ పట్టేసింది. చాలా సేపు ట్రై చేసి ఇంకా అవ్వలేదు. అవ్వకపోతే ఇంకా అలాగా 280 మైళ్ళు లోపల లేకపోతే ఇంకా అక్కడ నుంచి మేము సరదా తెచ్చుకొని లోపల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంటే రోజు రోజుకి తుఫాన్ ఎక్కువైపోయింది. మాకు అసలు సూర్యుడే కనపడలేదు, అంతా చీకటి, ఎవ్వరు కనపడలేదు. ఎవరు కనపడితే ఇంకా అందరం భయపడిపోయాము. కానీ ఆపేసుకొని ఇంకా అలాగే మెల్లమెల్లగా వస్తుంటే మళ్ళీ రిటర్న్ లాక్కెళ్ళిపోయాము. అలాగా 23 రోజులు కూడా నా ఎదురుపడి లాస్ట్కి ఈ సార్ బోర్డు దగ్గర చేరుకున్నామండి. వీళ్ళు ఊరు చేరుకున్నది ఈయన బోర్డు పంపించారు. ఈయన బోర్డు పంపించిన తర్వాత అప్పుడు మేము
ఆ ఊరు చేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మాకు అన్ని సౌకర్యాలు. మహిళలకు ఒక అండగా నిలబడుతూ వారి అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తున్న గొప్ప నాయకుడు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ పిఠాపురం ఫైర్మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెడందొరబాబు కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గంలో 45 ఏళ్ల వయసులోపు ఉన్న ఒంటరి మహిళలకు, వితంతువులకు పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాఖీ కానుకగా పంపించిన చీరలను వారి ఇళ్లకు వెళ్లి అందజేసే కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెడందొరబాబు హాజరై పిఠాపురం పట్టణం, వీరవాడ తదితర గ్రామాల్లో మహిళలకు పవన్ కళ్యాణ్ తరఫున చీరలను అందజేశారు. ఈ మహిళలకు కూడా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పెడందొరబాబుకు రాఖీలు కట్టి హారతినిచ్చి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పెడందొరబాబు మీడియాతో మాట్లాడుతూ మహిళలందరికీ పవన్ కళ్యాణ్ తరఫున రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ వీరవాడ గ్రామ కమిటీ అధ్యక్షుడు కూరాకుల వీరబాబు, బొజ్జ రాంప్రసాద్, మైన నాగేశ్వరరావు, కంద సోమరాజు, జవాది ప్రసాద్, కంద రాజు, అమరాది బుజ్జి, దారా కృష్ణ, పల్లె సాయి, బొజ్జ వీరబాబు, కామేశ్వరరావు, జల్లికంపల శ్రీను, ఎర్ర గంగాధర్, నడిగట్ల చింతలరావు, రెడ్డం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, కొత్త సుందరం, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పిఠాపురం శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల కాలంలో ఆయన శాసనసభ్యుడు అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి వైపు, సంక్షేమము రెండు కళ్ళగా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎంతోమంది శాసనసభ్యులు చేసిన ఈయన వినూత్న రీతిలో ఆయన యొక్క జీతాన్ని కూడా పేద విద్యార్థులకి, తల్లిదండ్రులు లేనటువంటి వారికి వారి జీతాన్ని 5,000 రూపాయలు చొప్పున పంపించి వారందరినీ కూడా ప్రోత్సహించి చదివించే కార్యక్రమం దగ్గర నుంచి ఈ రోజున రాఖీ పండుగ సందర్భంగా ఈ రోజున ఎవరైతే 45 సంవత్సరాలు కలిగినటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో, వితంతు సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వారికి రాఖీ పండుగ సందర్భంగా ఒక కానుక, మంచి సారీని పంపించే కార్యక్రమం గత సంవత్సరం పంపించడం జరిగింది. మరలా ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా పంపించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మా జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పంచుకునే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఒక ఎన్నడూ లేని విధంగా ఈయన ఒక వరవడిని ప్రతి ఇంటిలోని కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నేను ఉన్నాను అని చెప్పే విధంగా అందరికీ కూడా ఒక అన్నగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి చెల్లెమ్మ, అక్క, తల్లి అందరూ కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు శాశ్వత శాసనసభ్యుడిగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్న సందర్భం మనం ప్రతి ఇంటి దగ్గర, ప్రతి అక్క చెల్లెమ్మల దగ్గర వింటున్న మాట ఇది. నిజంగా ఏ రోజు కూడా ఈ 2 సంవత్సరాల్లో నిరంతరం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమము, ప్రజల కష్ట నష్టాలను చూసుకుని ఒక పడా ఆఫీసుని పెట్టి ప్రజా సమస్యలను వెంటనే ఆ సమస్యను తీర్చే విధంగా ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని పెట్టి అక్కడ తీర్చే విధానం దగ్గర నుంచి సామాన్యుడికి ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాల దగ్గర నుంచి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి విధానం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం. అటువంటి నాయకుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ నియోజకవర్గాన్ని ఆయన తుది శ్వాస వరకు పిఠాపురం నియోజకవర్గాన్ని పాలించాలి. ఈ ప్రజల కష్టాలు తీర్చాలి. ఈ ప్రజా సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి వైపు దూసుకెళ్లిపోతూ ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో పిఠాపురం వంక అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా చూసే విధంగా ముందుకెళ్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి మేము వారి యొక్క కార్యకర్తలుగా ఎవరైతే జన సైనికులు ఉన్నారో వారందరూ వీర మహిళలు అందరూ కూడా ఆయన గెలుపు కోసం శ్రమించిన అందరూ కూడా మేమందరూ కూడా కోరుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.
నియోజకవర్గంలో ఆడపడుచులకు ఏ కష్టం వచ్చినా ఒక సోదరునిగా తానెప్పుడు అండగా నిలబడతానని, తనను ఆదరిస్తున్న నియోజకవర్గ మహిళలందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని, వారందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకను వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు వచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు రాఖీలు కట్టి దీవెనలు పొందారు. వర్మకు స్వీట్లు తినిపించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన సతీమణి లక్ష్మీదేవి చేతుల మీదుగా మహిళలందరికీ రాఖీ కానుకగా చీరలు అందజేశారు. మహిళలంతా వర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపడుచులందరికీ కూడా, నియోజకవర్గ ఆడపడుచులకి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. గత 22 సంవత్సరాల నుంచి కూడా ఒక అన్నలా నన్ను ఆదరిస్తున్న మరి ఆడపడుచులు 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమిని ఘనంగా మేము జరుపుకుంటా ఉన్నాం. ఇది అన్నా చెల్లెల అనుబంధం. వారు కూడా ప్రేమగా అన్నదమ్ములు బాగోవాలని ఆడపడుచులు కోరుకోవడం, అదేవిధంగా అక్క చెల్లెలు బాగోవాలని సోదరులు కోరుకోవడం. ఈ పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబాలన్నీ కూడా ఐక్యంగా సంతోషంగా ఉండే విధంగా ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కలుసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఆడపడుచులకు ఎప్పుడు కూడా గత 22 సంవత్సరాల నుంచి మేము అండగా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా ఇంట్లో పెద్దన్నలాగా చెల్లెమ్మలందరినీ కాపాడుకుంటూ వస్తున్నాం. ఇదే అనుబంధం, ఇదే ఆప్యాయత, ఇదే అనురాగం మరి నియోజకవర్గ అక్క చెల్లెలందరికీ కూడా మరి మేము ఉంటామని చెప్పి, గత 22 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఉంటామని చెప్పి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలియజేస్తూ, మరి వారందరికీ కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఐరారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రజాసేవకు అంకితమై పనిచేయాలని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు జెడ్పీటీసీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 21వ సర్వసభ్య సమావేశం కాకినాడలో జరిగింది. అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లులు సహా 10 అంశాలపై సమావేశంలో చర్చించారు. కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 21వ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుపై చర్చ జరిగింది. బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నిధులు విడుదలైన వెంటనే చెల్లింపులు చేపడతామని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. అలాగే హాజరైనటువంటి పార్లమెంటు సభ్యులు, ఉభయ సభ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ రిపోర్టర్లకు, ఇతర సిబ్బందికి స్వాగతం తెలియజేయచ్చు వారి కేటాయించిన స్థానంలో ఆసీనం కావాల్సిందిగా కోరుచు సభ నిర్వహణకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ₹1,00,000 చిల్లర శాంక్షన్ అయింది 1 crore ఎంతో ఈ మోడల్ బాగేయడానికి ఆయన చెప్తున్నారు. సార్ చాగనాడు వాటర్ మనకి కిందకి వడిసలేరు వైపు రీచ్ అవుతుంది సార్. తాడికొన అలవారు మండలం తాడికొన ప్రకటించారు. అమలాపురం మండలంలో రోడపాలెం, వనిచేతలపూడి, చిందాడి గారు మనుషులు తాగడానికి ఉపయోగపడుతుంది. ఎలాగే వ్యవసాయం లేదు కదా ఈ సంవత్సరం అని చెప్పేసి చిందాడి గారు రోడపాలెం కూడా కాలువలు చిన్నాభిన్నం చేసేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సుమారు 10 సబ్జెక్టుల మీద క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కువగా మా సభ్యులందరూ కూడా వేతనాల గురించి, అభివృద్ధిలో చేసినటువంటి వర్క్స్ బిల్స్ గురించి, వాటి గురించి కూడా ఎక్కువగా ప్రశ్నించడం జరిగింది. దానికి మేము సిఇఓ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా సిబ్బంది అంతా కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అవి పంపించాం. అవి రాగానే మేమంతా కూడా మీకు పేమెంట్ చేస్తాం, దాని గురించి ఏమి ఆందోళన చెందవద్దు అనేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లోని జరిగినటువంటి అభివృద్ధి మీద కూడా ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. చాలా సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో మా తోటి జెడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు ప్రశ్నలు కూడా డిపార్ట్మెంట్లకు సంధించి వారి యొక్క డౌట్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ బాడీ అంతా కూడా ప్రజాసేవలో ఉండి ప్రజలకి సేవకు అంకితం అవ్వాలనేసి కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్సీ సభ్యులు కూడా
శుభాకాంక్షలు తెలియపరిచి ముందుకు సాగాలని, ఇదే ఉత్సాహంతో మీరు ప్రజా జీవితంలో కొనసాగాలని వారు కోరి ఆశీర్వదించడం కూడా జరిగింది. వారికి మా సభ నుండి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాను. అలాగే ఈ 5 సంవత్సరాల్లోని మాకు మా బాడీకి సహకరించినటువంటి మా సిఇఓ గారికి, ఇంకా మా సిఇఓ గారికి ముందు పనిచేసినటువంటి సిఇఓ గారులకి, అలాగే మా జిల్లా పరిషత్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ పత్రికా సోదరులకి అందరికి కూడా ఈ 5 సంవత్సరాల నుంచి మాతోటి పయనించారు. స్టాండింగ్ కమిటీస్ మీటింగ్లో అవ్వచ్చు, ఈ మీటింగ్లో మన జనరల్ బాడీ మీటింగ్లో అవ్వచ్చు, ఏ కార్యక్రమం తలపెట్టినా జిల్లా పరిషత్తులో మీరందరి సహకారం చాలా చక్కగా అందించారు. ఇదే సహకారం ముందు ముందు కూడా మాకు అందించాలనేసి మీరు మరిన్ని సేవల్లో మేము పాల్గొనేటట్టు మీరు గవర్నమెంట్కి రాసాము. సిఇఓ గారు రిమైండర్ కూడా ఇచ్చారు, అది ఈ నెలలో వస్తాయని అనుకున్నాం. ఎందుకంటే మాకు ఇంకా ఈ బాడీకి రేపు వచ్చే నెల 24వ తారీఖు వరకు కాలం ఉన్నది కాబట్టి ఈ 24 లోపల వస్తే మా చేతుల మీదుగా సిఇఓ గారు, మేము ఉన్నా లేకపోయినా సిఇఓ గారు ఉంటారు కాబట్టి సిఇఓ గారు ప్రయారిటీ ప్రకారం ఇవన్నీ చెల్లిస్తారనేసి మేము ఆశిస్తున్నాం. ఆయన మాట తప్పకుండా చెల్లిస్తారు కూడా. అదేవిధంగా రేపు 23వ తారీఖుని జడ్పీటీసీ సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరికీ కూడా ఒక ఫేర్వెల్ ఫంక్షన్ లాగా అరేంజ్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్కి మీరందరూ కూడా వచ్చి మాకు విషెస్ చెప్పాలనేసి కోరుకుంటున్నాం. అలాగే మన డిఓర్ గారు వచ్చారు కోనసీమ జిల్లా నుంచి, మా డిప్యూటీ సిఇఓ గారు ఇక్కడే ఉన్నారు, మేడం గారు, వీరందరి సహకారంతో మా సిఇఓ గారు ఇదంతా కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అన్నవరం శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పరిసరాల్లో భద్రతా చర్యలను పోలీసులు మరింత పటిష్టం చేశారు. అన్నవరం పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా ఆలయ పరిసరాలు, భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అన్నవరం ఎస్ఐజీ శ్రీహరిబాబు తెలిపారు. ప్రతి మహిళకు ఒక అన్నల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్నారని పిఠాపురం నియోజకవర్గం 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదురి కిషోర్ తెలియజేశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 45 సంవత్సరాల లోపు వితంతువులకు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చీరలు అందజేశారు. ఈ చీరలను పిఠాపురం నియోజకవర్గం 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదురి కిషోర్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఓదురి కిషోర్ ఇంటింటికి వెళ్లి పవన్ కళ్యాణ్ పంపించిన చీరలను మహిళలకు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జెడ్పీకి ఆఖరి సమావేశం. సెప్టెంబర్ 10తో ముగియనున్న పాలక మండలి పదవీ కాలం. జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన కాకినాడ ఆఖరి జెడ్పీ సమావేశం. పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్సీలు. పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ సంజీవని 26.23 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండబాబు. శ్రావణ 3వ శుక్రవారం వేళ భక్తులతో కిక్కిరిసిన కరప పెనుగుదూరు కాశీ వరాహి ఆలయం. వైభవంగా సామూహిక కుంకుమ పూజలు. ఇది బెస్ట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిఎన్ఏ న్యూస్.